నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడము, ప్రసంగాలు ఇవ్వడము, స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు. అది కూడా ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు. అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు. మా కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి, మా కోసం నిలబడే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తారు. అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది, అలాంటి అడుగులు వేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోవచ్చు. ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా ఆమె విమర్శించింది. ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెబుతున్నారు. మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసమే షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిందని. ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 14-19 మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ ఏదో మాట్లాడలో తొలినా ఆయన పోయేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అన్నట్టు వెంటిలేటర్ మీద ఉన్నాడు. పొత్తులు పెట్టుకోను ఓటును ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందో అది చీలాలి, ఏ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నాడు మా పార్టీకి, అది కలిసి ఉండాలి. ఇదే ఆయన టార్గెట్. అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించిన వాడే ఆయన ఈరోజు ఆయనతో కలిశాడు. ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చీలకూడదు, యాంటీ ఇన్కంబెన్సీ అనే ఓటు చీలకూడదనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడిన ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇర్రెలవెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు. ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటకు పోయేదేం లేదు, ఆయనకు పోయేదేం లేదు. ఆయన బీజేపీ బి టీం సి టీం ఏమన్నా ఆయనకు పోయిందేం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు కాబట్టి తన మనుషులను పంపుతున్నాడు. ఆ బీజేపీ పార్టీలో తన డైరెక్ట్ వాళ్ళ ఎంపీలు వాళ్ళందరినీ అక్కడే పెట్టాడు. అధ్యక్షురాలు స్వయంగా ఈయన తరఫున వకాలు తప్పించుకొని అమిత్ షా గారిని కలిసి కేసులోంచి బయటపడేయాలని చూస్తే అందరికి వచ్చినా ఇవన్నీ. సో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనకేం పోయేదేం లేదు. ఆమె బీజేపీకి ఆయన ఇంకో టీం అనే పోయేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలిగించే ప్రయత్నంలో ఇది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ లక్ష్యం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు, 14 ముందు అప్పట్లో వాజ్పేయి గారు అద్వానీ గారు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు అడిగారు బీజేపీ నుంచి, మోడీ గారు అడిగారు. ఆ వైపు నుంచి అడుగుతున్నా, ఈ వైపు నుంచి మా ముందు నుంచి మేము చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ లేదా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం, వాళ్ళ హక్కులు పరిరక్షించడం, వాళ్ళ బతుకులు మెరుగుపరచడం, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపడం, ఇవి లక్ష్యాలుగా ఉన్నాయి పార్టీ. దీనికి ఒకరి డెఫినేషన్, ఒక నిర్వచనమో, ఒక భాష్యమో లేదా ఒకరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇలాంటి దాని మీద వేస్తే తగిలే ఏదైనా చిన్న డెంట్ ఏమన్నా పడుతుందేమో అని కోరిక, ఆశ. అందుకోసం ఆమె అలాంటి ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ రావడమే ఆమె ఎందుకు చేశారు, ఎవరు చేయిస్తున్నారు దానికంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానివల్ల ఏమాత్రమైనా బెనిఫిట్ అయ్యేది ఈమెకు రాదు. 100 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం ఓట్లు పెరుగుతాయి, ఏం ఉపయోగించుకోగలరు. అది ఉపయోగపడితే బీజేపీకి అసలు ఇక్కడ లేదు, ఎవరికి ఉపయోగపడతాయి, టీడీపీకి ఉపయోగపడతాయి. ఇది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే లెక్క. ఇక్కడ ఏం మాట్లాడారో ఇప్పుడు అక్కడ కూడా అదే మొదలు పెట్టారని చాలా మంది. తెలంగాణలో ఏ రకమైన యాస ఉందో అక్కడ తెలంగాణ యాస మారింది అంతే. ఇక్కడ యాస అది మిగిలింది అంతా కూడా ముక్కును బట్టి టపటపటప కొట్టడం రావడమే. ఇప్పుడు ఈ రోజు కూడా ఐ థింక్ అప్పుడే సీఎం అని కేకలు అరుపులు మొదలుపెట్టారు. అంటే ఏదో పాత్రలోకి వచ్చి ఇది చేసిన ప్రయత్నం ఉంది తప్ప ఒక సిన్సియారిటీ అవి ఉంటే ఇక్కడ ఉంది. అది నిజంగా ఆమె చెప్పి ఇంకా ఎవరు మర్చిపోలేగా, లేటెస్ట్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయిగా. మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ని తిట్టారు. పోనీ ఎలక్షన్లో మనసు మార్చుకున్నారన్నా కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఆమె సర్వీసెస్ ఎందుకు వాడుకోలేదు తెలంగాణలో, ఎందుకు ఇక్కడ నుంచి పక్కన పెట్టారు, ఈరోజు ఎందుకు ఏపీ అప్పచెప్పారు. పోనీ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే అసలు నిలబడే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోయింది ఏపీలో, ఎందుకు ప్రజలు చీత్కరించి రిజెక్ట్ చేశారు. వాళ్ళకు కాంగ్రెస్ 14 తర్వాత 19లో అసలు పట్టించుకొని ఆ నేషనల్ సెంట్రల్ లీడర్షిప్ ఇప్పుడు హఠాత్తుగా షర్మిలమ్మ పంపి రివైవ్ చేసి 24 ఎలక్షన్స్ నెల రోజులు ఎన్నికలనగా
ఏం చేయాలని పంపారు. అక్కడ క్లియర్ అజెండా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలి. అటు బీజేపీ పొత్తు కోసం పురంధేశ్వరి ఆమె అక్కడి నుంచి ట్రై చేస్తున్నారు. సో బీజేపీ కలిసి పొత్తు ఉంది టీడీపీకి అన్నంత వల్ల నష్టం లేకపోగా ఆయనకు లాభం. పైగా ఆయన భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తనే ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఫ్లైట్ సీఎం రమేష్ ఫ్లైట్లో వచ్చింది. బీటెక్ రవి అక్కడ కలిశాడు కడపలో ఆమె భర్తను అనిల్ గారిని. అండ్ బ్యాక్గ్రౌండ్ వెనకంతా వీళ్లే సపోర్ట్ ఇస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు. ఇది చూసి ఎక్కడ కాంగ్రెస్ ను రివైవ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నాడని తెలిసి ఎక్కడ బీజేపీ కోపం వస్తుంది అని ఆయన భయపడి మా రామ మందిరం దానికి కూడా పోతున్నారని అన్నాడు. పోతున్నాడు లేదు తెలియదు కానీ వాళ్ళకు ఒక పక్క వాళ్ళతో పొత్తుకెట్టని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మొత్తం దీంట్లో క్లియర్గా కనపడుతున్న అజెండా కానీ ఈ మొత్తం దీంట్లో ఈమెను షర్మిలమ్మను ఒక పావులాగా వాడుకొని ఆమె ఎందుకు అట్లా వాడబడడానికి ఇష్టపడుతున్నారు అంటే వేరే ఏం కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తెలియని ఈర్ష్య గాని ఇంకొకటి పెంచుకున్నారా తెలియట్లే కానీ, లేకపోతే ఈరోజు సడన్ గా అక్కడ వచ్చేసి తండ్రి ఆశయాలు లేదా రాహుల్ గాంధీ ప్రదానం చేయడం, ఏ నోటితో అయితే ఇంతకుముందు మా తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్చిన పార్టీ అని తిట్టిన షర్మిలమ్మ ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్లిన ముగ్గురులో ఈమె ఉన్నారు. లాస్ట్ కలిసినప్పుడు ఆ రోజు ఆమె కోల్డ్గా ఉన్నారని ఈమె రియాక్ట్ అయ్యారు. సోనియా గాంధీ గారు చాలా కోల్డ్గా రిజిడ్గా కఠినంగా బిహేవ్ చేశారు. ఏది ఓదార్పు దీనికి పోవాలనుకున్నప్పుడు లేకపోతే అలవ్ చేయకపోవడం మీద. ఇవన్నీ రీసెంట్ హిస్టరీని అందరికి తెలిసినవే. సో వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది చాలా ఉంది ఆమె వెళ్ళాలనుకున్నా. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు ఏం లేదు. కానీ వెళ్ళి లేని దానికి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ లేని పార్టీ ఆమె అధ్యక్షురాలుగా వచ్చి ఉన్న ఏదైనా సింపతినో లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది ఎవరికి ఉపయోగపడతాయంటే చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఆయన దీని వెనక ఆయన ఉన్నాడనేది క్లియర్గా వెనక 2-3 రోజుల తర్వాత ఐ థింక్ రేపు పబ్లిక్ మొబిలైజేషన్ తీసుకురావాలన్నా లేదా ఆమె వెనకబడిపోయే దాంట్లో అయినా మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రెజెన్స్ లేదా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉంటారనేది ఐ థింక్ యూ విల్ సీ కమింగ్ డేస్ లో కనపడుతుందిగా. బాధ ఒక్కటే ఏంటంటే ఇంత బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి గారి ఇంకా చరిత్ర మరవలేనంతగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిపారు ఆయన మరణానంతరం ఈరోజు సజీవంగా ఇంకా 100 ఏళ్లైనా అది తరిగిపోకుండా తన పేరుతో పాటు తన తండ్రి పేరు జగన్మోహన్ రెడ్డి గారు నిలపగలిగారు ఈ 5 ఏళ్ల పాలనలో. అంత బ్రహ్మాండమైన దీని ఒక రోడ్డు మీద పడి ఆ కుటుంబం గురించి డిస్కస్ చేయాల్సి రావడము ఇంకోటో వాళ్ళు వేసే దీనిని తట్టుకోవాల్సి రావడం ఇది బాధాకరం. అది అందరికీ మేము బాధపడుతున్నాం కూడా దానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఉందని చెప్తున్నారు. 3 రాజధానులు ఉందని చెప్పారు. ఇప్పుడు ఏ ఒక్కదాన్ని కూడా అవన్నీ టీడీపీ రోజు మాట్లాడుతున్నవే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఎలాంటి పురోగతి లేదు. అది వాటి గురించి ఎందుకు ఇది కాబట్టి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమేమంటున్నారు లేదా ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏమంటున్నారు అవే డైలాగులు ఏమంటున్నారు. వాటి గురించి ఇచ్చే అదిలో లేని పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రిప్లై ఇవ్వాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. ఇది కూడా కేవలం షర్మిలమ్మ కాబట్టి ఈ రోజే వచ్చారు కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటిది రావడమే అన్న మీద ఇట్లవుతుంది. కొన్ని అన్నం చూపాల్సిన అసలు రాజకీయాలు ఏముంది అన్న చెల్లెలు వేరు లేరా కానీ ఏ బేసిస్ మీద ఎవరితో ఉన్నారు ఎక్కడొచ్చారు ఏం స్టడీ చేశారు రాష్ట్రం గురించి ఏం చదివారు తెలంగాణలో మరి ఇన్నాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతూ వచ్చారా లేక 10 రోజుల్లో చదివేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా. తనకున్న ఆ వైఎస్ అనే పేరు ఆ కుటుంబం నుంచి వచ్చాయని చెప్పి దాన్ని వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఇది చేస్తున్నారు. అండ్ షీఈ్ మేకింగ్ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్ ఇవి చేయడం ద్వారా అని గట్టిగా ఫీల్ అవుతూ ఆ కన్ఫ్యూజన్కు అవకాశం లేదు, ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తూ ఎవరు కావట్లేదని కూడా మేము బలంగా విశ్వసిస్తున్నామని చెప్తున్నాం.